హాయ్, వెల్కమ్ టు మీ ప్రభాకర్ రెడ్డి అవర్ నేచర్ ఛానల్. పిలిగుండ్ల నరసింహస్వామి దేవస్థానం చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. మంచి చుట్టుముట్టు లొకేషన్ ఇలా ఉంటుంది. ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి దేవుణ్ణి కూడా చూపిస్తా. ఇక్కడ శివరాత్రి అప్పుడు ఫుల్ జాతర అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఫుల్ బండ్లు తిరుగుతాయి ఫ్రెండ్స్. సంక్రాంతికి కూడా మస్తు పండుగ ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అడ్వెంచర్. చుట్టూ పొలాల మధ్యలో స్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇలా కాంపౌండ్ కట్టారు. అంటే ఈ రెండు రాళ్ళ మధ్యనే ఉన్నాడు స్వామి. ఆ బండ మధ్యలో ఈ బండ మధ్యలో ఈ గుడి కాలి ముందల ఇట్లా నిర్మించారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇదల్లా ఉరుకులాడే తలం, ఇదల్లా ప్లేస్ మంచిగా ఉండే విశాలంగా. ఇప్పుడు గోడ కట్టేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మొత్తం చూడండి ఎలా ఉందో. పైన కూడా చూడండి లొకేషన్ ఎట్లా ఉందో మంచిగా. పైన కూడా చూపిస్తా. పైన బండ పైన ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్. రాజుకోరసం స్వామికి మొత్తం చూడండి ఫ్రెండ్స్, దేవుణ్ణి చూపిస్తాను. ఇలా స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. పట్టుకో. అట్లా అడ్డం పెట్టరా అట్లా. ఒకప్పుడు ఆ సందులంగా ఏగిపోతాం. ఈ సందులంగా అవతలకి అవతల కూడా ఒక సందు ఉంటుంది, చూపిస్తా. ఈడ కూడా సందు ఉండే. ఈ సందులంగా పోతుంటే అవతలకి, ఈ సందులంగా ఇప్పుడు అంతా మూసేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందో. ఇది పెద్ద బండ, వెనక పక్క కూడా చూపిస్తా. ఈడంగా అవతలకి వెళ్ళిపోయేతోళ్ళం ఒకప్పుడు ఈ సందులంగా గోడ కట్టేసిండ్రు. ఇప్పుడు తీరా వస్తా ప్రసాదం. వెనక్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఆయన స్వామి టెంపుల్. ఈ రెండు బండల మధ్యన స్వామి కింద వెలిసిండు. ఈ చుట్టూ ఒక గోడలు కట్టించి పెట్టిండ్రు. జనాలు అవతలకి తలకి దాటి కింద పడతారు అన్న ఉద్దేశంతో. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో. ఇంకా ఈ లొంక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కిందికి రెండు బండల మధ్యన ఇందా కూడా చూడండి ఎలా ఉందో. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. ఈడంగా వస్తుండే ఒకప్పుడు ఈతలకి ఈ గోడ కట్టేసిండ్రు. వెళ్దాం, ఇంకా పైన చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చూసి చెప్పండి. ఇలాంటి ఎన్నో అద్భుతాలు సృష్టి. అక్కడ కనిపిస్తుంది కదా ఆ గుండు, అక్కడ కనిపిస్తుంది కదా ఆ గుండు నంది ఆకారం ఉంటుంది. దూరం నుంచి చూస్తే
ఈ బండపైకి ఎక్కేతలం కింద పోవాలి. కింద ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. సోర్కే అవతలకి వెళ్దాం. బండ మనం వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో సోర్కే. ఓం లక్ష్మీ నరసింహ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉంది కదా, వ్యూ ఎలా ఉంది చూడండి. కిందికి పైన చూడండి ఫ్రెండ్స్, ఇదే నంది ఆకారంలో ఉండే పెద్ద బండ, ఒకటే అఖండం హాడికి చూపిస్తా మీకు. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ముందరికెళ్ళా మనం స్టార్టింగ్ చూసాం కదా, అక్కడెలా ఒక్కటే బండ. ఈడంగా పైకి ఎక్కేది, ఈ సందలంగా పోయి లోపలికి ఈడంగా వచ్చి ఈసారికి పూర్తి పైకి ఎక్కేది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, స్వయంభుగా వెలిసిన స్వామి. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పైనుంచి వ్యూ, ఈ పక్క బండలు, ఇక స్వామి నందీశ్వరుడు కాలు మడత పెట్టుకున్నట్లు ఉంటుంది. ఇది చూడండి కింది నుంచి ఒకసారి చూపిస్తా. ఏడు వరకు ఒకటే రాయి, పెద్ద బండ. స్వామివారి మహిమలు ఎలా ఉండవో చూడండి. ఈ బండపైకి ఎక్కి కూర్చొని ఫోటోలు తిను ఒకప్పుడు, నేను నా బిడ్డలు. ఇక్కడ ముందర కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. కనపడ్డంత వరకు మళ్ళీ ముందలంగా చూసినాం కదా, వెనకంగా మళ్ళీ అవతలకి వెళ్దాం. ఆ రోజు తీశాను వీడియో, కానీ ఆ రోజు క్లియర్గా చూపించలేకపోయాను. ఈరోజు క్లియర్గా చూపిస్తా. స్వామి దయ. మనం ఇక్కడ దిగి మళ్ళీ అవతలకి వెళ్ళాలి సందులంగా. ఇలా వెళ్ళాలి. ఓం లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సొరకే లోపలికి చిన్న సొరకే, పైన గుండు, చెట్లు కింద వ్యూ, సూపర్ లొకేషన్. ఈడంగా వచ్చే తలం బయటికి ఇతలకి, కానీ ఇప్పుడు రాలేం, గోడ కట్టిండ్రు. ఈడ కూడా చాలా కష్టం. ఒకప్పుడు దాటేతలం, ఇప్పుడు దాటలేం. ఈసారికే కూర్చొని దాటాలే, లేదంటే ఇక్కడ కింద పడిపోతాం. ఎలా ఉందో చూడండి ఎంత పెద్దగా. ఈసారికే ఈయనకి బండ ఐదు నుంచి అవతల బండ ఐదుకి దాటాలి. బండ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పైన. ఇక్కడ నుంచి చూద్దాం. చాలా పురాతనమైనది ఫ్రెండ్స్ ఇది. చాలా ఏండ్ల కింద ఒక ఆయనకు ఇక్కడ ఈ పొలాలు దున్నుతుంటే స్వామివారికి కనిపించారు. ఆ పొలం మీద గడ మీద రాయి పెడతారు కదా, పొలం దున్నుతుంటే ఎద్దులతో దున్నప్పుడు ఆ రాయి పెడదామని చూస్తే స్వామివారు కనపడితే రాయి రూపంలో తీసుకొని దాని మీద పెడదాం అనుకున్నారు గడ మీద. కానీ స్వామి ఇతల నుంచి అవతలకి, అవతల నుంచి ఇతలకి మాయమైపోయేసరికి ఇదేంటిదో మహిమగలది ఉన్నట్టుందని అనుకొని భయపడి గడ విడిచిపెట్టి వెళ్ళిపోతే తర్వాత కళలోకి వచ్చి స్వామిని లక్ష్మీ నరసింహస్వామిని నన్ను పొలంతోన నిలబెట్టండి అంటే
స్వామివారిని ఇక్కడ నిలబెట్టారు. ఇది స్వామివారి చరిత్ర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే బాయ్.